యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టినప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి పరిగెత్తుకుంటా ఒక మేడు చెట్టుకి కూర్చొని ఉన్నాడు. ఈ జక్కయ్య ఎవరు అంటే అత్యంత ధనవంతుడు. ఈ జక్కయ్య ఎవరు అంటే సుంకములు వసూలు చేసేటువంటి వ్యక్తి. ఈ జక్కయ్య ఎవరు అంటే అక్రమ వసూళ్లకు పాల్పడినటువంటి వ్యక్తి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చూడాలని జక్కయ్య హృదయము సిద్ధపాటు కలిగి ఉన్నది. హృదయంలో ఉన్న సిద్ధపాటును గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు మీద ఉన్న ఆ జక్కయ్య రా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఏ విధంగా అయితే జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలిచాడో, ఈరోజు నీవు కూడా జక్కయ్య వలె సిద్ధపాటు కలిగి, నీ పాత జీవితం మొత్తం పాపముతో నిండిపోయినప్పటికీ నీవు గనక జక్కయ్య వలె యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని గనక జీవించాలని హృదయంలో ప్రేరేపణ కలిగి ఆయన కోసము నువ్వు ధూపము వేయగలిగితే మాత్రం జక్కయ్యను ఏ విధంగా అయితే పిలిచి తన యొక్క స్థితిని మార్చాడో, నీ హృదయంలో వేసే ప్రార్థన ధూపం ద్వారా జక్కయ్యను పిలిచిన అదే రోషం కలిగిన దేవుడు నిన్ను కూడా పిలవబోతున్నాడు.